విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. ఏమైంది డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, నేను బానే ఉన్నాను. అవును, బాక్స్ ఒకటే తెచ్చావు. ఈ రోజు నీ మేనకోడలు ఏమైనా ఒక్క పొద్దు ఉంటుందా? భోజనం చేయదా? ఓ, జోక్ అర్థం కాలేదమ్మా. సరే, ముందు తనని రమ్మను, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఎవరినిరా? ఎందుకమ్మా అంత కోపం? నీ మేనకోడలు వస్తే కదా బయలుదేరతాం. రోజు నువ్వే కదా పిలిచేది. సంయుక్త తనకేదో పనుందని ఇందాకే వెళ్ళిపోయిందిరా. అలా ఎలా వెళ్తుందమ్మా? రోజు మేం కలిసే కదా వెళ్ళేది. అయినా తనకి వర్క్ ఉంటే నాకు చెప్తే మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అయినా తనెందుకు ఒంటరిగా వెళ్ళాలి? ఎందుకు మనవడా అంత చిరాకు పడుతున్నావు? పోతే పోనివరా. ఆ సంయుక్త గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? తనేం చిన్నపిల్ల కాదు కదా. మనవడా, ఈ చిరాకు తగ్గాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉందరా, చెప్పమంటావా? ఈ రోజు చక్కగా నీ కాబోయే భార్యని నీ బండి మీద ఎక్కించుకొని నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అని పాట పాడుకుంటూ ఆనందంగా వెళ్ళండి. అదేంటి నిత్య నా బండి మీద రావడం ఏంటి? తన కారు ఉంది కదా. పెళ్ళాలకి ఎన్ని కార్లున్నా, ఎంత గొప్ప బండ్లున్నా మొగుడు బండి మీద కూర్చుని వెళ్ళాలని సరదా పడతారా. కానీ మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు సంయుక్త అంటేనే ఇష్టమని, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. కానీ నిన్ను సంయుక్తని నేను ఎప్పటికీ ఒక్కటి కానివ్వను కదా. నీ పెళ్లి నేను జరిపిస్తాను కదా. నువ్వు దగ్గరుండి నిత్యని నీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళు. పొద్దు పొద్దున్నే ఈవిడితో గొడవెందుకు? ఇంట్లో అందరికీ అనవసరమైన తలనొప్పి. పద నిత్య, వెళ్దాం. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? పద పద, సరే. వెళ్ళు. నీ ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క, నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. ఎక్కవే, ఎక్కు ఎక్కు. తీసుకో మనోడా, వెళ్ళు వెళ్ళు. బాయ్ బామా. టాటా. మనం ఆఫీస్కి వచ్చాము. ఎవరైనా చూస్తే బాగోదు. చెయ్యూతులు. నేను చేసుకోబోయేవాడి చేతులు నేను పట్టుకుంటే చూసే వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు మనం పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలియాలా చెప్పు? అవును, తెలియాలి. అప్పుడే కదా అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి సీను,
మేడం వాసు ఫ్రెండ్స్ అని తెలుసు గాని ఈ రోజేంటి మరింత క్లోజ్గా కాబోయే భార్య భర్తలా వచ్చారు? నాకు అదే అర్థం కావట్లేదు సార్. మామూలుగా అయితే రోజు సమిత్ తెమ్మడో సార్ కలిసే వచ్చేవాళ్ళు. ఈ రోజేంటి వీళ్ళిద్దరు కలిసి వచ్చారు? ఇదేంటి ఈవిడ ఇంకా రాలేదు? ఇంట్లో నుండి ఎప్పుడో వెళ్ళిందని అమ్మ చెప్పింది. సీను, మేడం, ఒకసారి అందర్నీ కాన్ఫరెన్స్ రూమ్ లోకి రమ్మను. అలాగే మేడం. ఏమైంది? అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు పిలిచావు? అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. హలో ఎవ్రీవన్, మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలని ఇక్కడికి పిలిచాను. కాలేజ్ డేస్ లో ఫ్రెండ్ గా, ఇంట్లో గెస్ట్ గా, ఆఫీస్ లో కొలీగ్ గా ఉన్న నేను ఇకపై వాసుతో జీవితం పంచుకోబోతున్నాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం.